ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి భూభారతి చట్టాన్ని అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి హాజరవుతున్న నేపథ్యంలో హెలికాప్టర్ ద్వారా కలెక్టరేట్కు చేరుతున్న సందర్భంలో ఒక్కసారిగా అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే హెలికాప్టర్కు సిగ్నల్ అందించడంలో బాగా స్మోక్ ఫైర్ చేస్తారు. దీనికి సంబంధించి ఆ స్మోక్ ఫైర్ సంబంధించినటువంటి నిప్పు రవ్వలు ఏదైతే కలెక్టరేట్లో చెట్ల మధ్యలో పడిందో అక్కడ ఉన్నటువంటి గడ్డి అవన్నీ ఒక్కసారిగా నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించి వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు పక్కనే చెట్ల మొక్కలకు పట్టేటువంటి బోరు నీటి సహాయంతో ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ కొసమేరుపు ఏంటంటే అక్కడ ఎక్కడైతే హెలిప్యాడ్ ఉంటుందో తప్పనిసరిగా అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మంత్రి వస్తున్నప్పటికీ హెలికాప్టర్ వద్ద హెలిప్యాడ్ వద్ద ఎలాంటి ఫైర్ ఇంజన్ కానీ హెల్త్ సిబ్బంది కానీ లేకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చర్చగా మారింది. మరి త్రుట్లో మాత్రం హెలికాప్టర్కి సంబంధించినటువంటి పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పి ఇక్కడ చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ హెలికాప్టర్లో మంత్రి పొంగులేటితో పాటు ఎంపీ మల్లు రవి, సంపత్ కుమార్తో పాటు పలువురు దీంట్లో వచ్చినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ పెద్ద ప్రమాదమే ఇక్కడ తప్పిందని చెప్పేసి కూడా పలువురు చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది.